ఎలాంటి సెలబ్రేషన్ అయినా డాన్స్ తోనే మొదలవుతుంది. ఈ వారం D20లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం సెలబ్రేషన్ థీమ్. ఏ ఫంక్షన్ అయినా ఏ పార్టీ అయినా సెలబ్రేషన్ మాత్రం ధూమ్ ధామ్ ఉంటుంది. బాబోయ్ ఫైమా ఏంటి రచ్చ ఏంటి సెలబ్రేషన్స్? పోయిన వారం డీలో కనిపించిన కదా. అవును. మొన్ననే ఒక షాప్ కి పిలిచాడు. ఏది ఊడవడానికా? నువ్వు కాదు చేసింది ఇదంతా. ఏ నేనేం చేశాను? అమ్మాయి వస్తుంది అన్నావు. ఏ నయనతార వస్తుంది అనుకుని అవతారం వస్తుందని నాకేం తెలుసు. అన్ని రకాల సెలబ్రేషన్స్ తో రచ్చ రచ్చ చేయడానికి ఈ వారం ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. అరే ఈరోజు మన సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే మన అక్కేడా పోయిందిరా. ఫుల్ మాస్ ఓన్లీ, అబ్సల్యూట్లీ లవ్ ఇట్. నాకు చాలా ఇష్టం ఇలాంటి సాంగ్స్ చూడటం అండ్ యునో వాచింగ్ యూ ఎస్పెషలీ భూమిక. అరే అమ్మాయిలు బ్రేకప్ కు ముందు అందంగా ఉంటారా, బ్రేకప్ తర్వాత అందంగా ఉంటారా? బ్రేకప్ ముందరే బాగుంటారు. మరి అమ్మాయి అంటారా ఇప్పుడు ఇంత అందంగా ఉంది? నిజంగా ఏసి వచ్చావా నార్మల్ గానే చేసావా? ఫెల్ట్ లైక్ ఎ నైస్ సెలబ్రేషన్ సాంగ్ అండ్ ఈ పాట నాకు చాలా ఇష్టం. Every formation was on point. జతిన్ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బ్రేకప్ అయిన తర్వాత నెక్స్ట్ లవ్ ఉంటది కదా, అది జెన్యూన్ గా ఉంటదా లేకపోతే అది ఫేక్? జెన్యూనే ఉంటది. వెంటనే సెకండ్ దానికి అంత జెన్యూన్ ఉంటుంది? వెంటనే ఎవరైనా చేస్తారు. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. Nice to watch something really beautiful, Sanket. Very, very nice. నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమే బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుతున్న కుంకుమమ్మా ఒకవేళ మనం బ్రేకప్ తర్వాత ఇంకొకరితో లవ్ లో ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తారా? లేదన్న రారు. ఒకవేళ వస్తే వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంటుందా, బ్లాక్ లో ఉంటుందా? అన్న నాకు తెలీదన్న, ఏం తెలీదు నాకు. పిల్లాన్ని చంపేస్తారా? అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. I loved every bit, especially the surprise, the hook step.
అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ సునీల్ మాస్టర్ ఆనెస్ట్లీ యు ఆర్ జస్ట్ అప్పింగ్ ద బార్. ఎక్కడికి వెళ్తున్నా అని తెలీదు బట్ యు ఆర్ గోయింగ్. ఈ జన్మకి చాలు. జబర్దస్త్ అనే ఈ స్టేజ్ ఎంతో మంది సామాన్యుల్ని సెలబ్రిటీస్ గా చేసింది. అలాగే మరికొంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేయబోతుంది ఈ జబర్దస్త్. చూసావన్నయ్య, మనం కొత్త వాళ్ళమైనా రాగానే బ్లాస్ట్ చేశారు. వీళ్ళు ముందు బ్లాస్ట్ అంటారు, సరిగా చేయకపోతే ఇదే మీకు లాస్ట్ అంటారు. ఇంటెలిజెంట్ ఫెలో. అన్నయ్య తమ్ముడు, మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఉంటాం రా. ఎందుకంటే చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ లా విడిపోవడానికి మన మధ్య ఇగోలేం లేవు. హైపరాది అదిరేబిలా విడిపోవడానికి నాకు వెన్నుపొడి పొడిచే ఆలోచన లేదు. సుధీర్ రష్మిల ఎవరిదారి వాళ్ళు చూసుకోవడానికి మన మధ్య లేనిపోయిన లవ్ ట్రాక్స్ లేవు. అమ్మా, నీకేమైనా కోరికలు ఉన్నాయా? కృష్ణ భగవాన్ గారితో ఫోటో దిగాలనుందిరా. అవి కాకుండా తీరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పమ్మా. నాకేం కోరికలు ఉంటాయిరా? నా 2 కొడుకుల పెళ్లిలో చేసేసాను. మీరే కాయో పండో చేతిలో పెట్టేస్తే నా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తాను. ఇదిగో మా కాయ. ఇదిగో అమ్మ పండు. సార్, ఆ ఫోటో ఏదో ఇప్పుడే దిగితే బెటర్ అనుకుంటా. ఈ లేసిన పంచదెబ్బకి మీరు ఇంకా మమ్మల్ని పిలవరని అర్థమైంది. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? సిగ్గు లేదురా, శరం లేదురా, ఏం బతుకురా నీది? ఇన్ని వేల కోట్ల ఆశపరుడివి, ఇన్ని కార్లకు నువ్వు ఒక్కడివి, ఈ ఇంట్లో పెళ్లి చేసుకుని ఒక పిల్ల చెంగుమంటూ తిరగాలని నీకు ఆశలేదురా? ఈ బతుకు బతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసి చచ్చిపోరా అని అంటున్నారు అయ్యగారు మీ గురించి. రంగా, నా ఆస్తినంత నేను నా ఆస్తినంత నేను నా ఆస్తినంతా అనాథ ఆశ్రయానికి రాసేసి నేను వెళ్ళిపోండి. ఒక్కొక్కసారి చెప్పరా రంగా, నా ఆస్తి మొత్తం అరుణ పెళ్లి సికింద్రాబాద్ లో చేసుకుందాం, హైదరాబాద్ లో చేసుకుందామా? గుజరాత్ లో చేసుకుందాం బాబు. నాకు లోకల్లో ఉన్న పిల్లనే కావాలి. నువ్వు హైదరాబాద్ అని నిన్ను ప్రేమించా. ఈ సంబంధం క్యాన్సిల్. ఓకే రండి, తాగండి. అబ్బా అద్భుతం. అనవసరంగా వదిలేశాడబ్బా నీ లవరు. వాడంత నీచుడు ఉంటాడా అబ్బా? వాడంత ఎదముంటాడా? నికృష్టుడా, భాస్కరుడా. ఆహా, ఏం నొక్కుతున్నావు నాన్న? ఏవే, ఏమండి? ఆడి పిల్ల మసాజ్ చేస్తుంది, నువ్వు చెయ్యి. నాకు రాదని. దానికి మసాజ్ కూడా రాదట. అరే, ఏమి లేనాకేనా ఎగిరెగిరి పడుతుంది. అన్ని ఉన్నాచేనే. పేరుకు దేవదాస్ నిన్నేనా సరే, లవ్ ఫెయిల్ నాది కదండి. దీనిది అది సాల్వ్ చేసుకోలేదు, మొంతాలేదు కదా, నేను తాగుతున్నాను అందుకనే. దుర్మార్గుడా. ఒక్క చూడరాగా ఎంత ప్రేమగా నాకేస్తుందో. నీకు విషయం తెలుసా? గత జన్మలో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కుక్కల్లో ఇప్పుడు పుడతారట మళ్ళీ. ఇప్పుడు రేవేం తీసుకోవడానికి అలా ప్రేమగా నాకేయడానికి. అన్నా, ఇరుగు దిష్టి, పొడుగు దిష్టి, పాత టీం దిష్టి, కొత్త టీం దిష్టి, ఆఖరికి రేష్మి దిష్టి అన్న ఉంచన్నా. రాకేష్, ఫస్ట్ టైం నీకు ఉమ్మేసే అవకాశం వచ్చింది. త్వరగా ఉమ్మేసే. రాలేననుకున్నారా? మళ్ళీ ఎందుకు వచ్చావు అనుకుంటున్నారు. వీళ్ళు ఒకసారి రమ్మంటారు, ఒకసారి ఆగండి అంటారు, మళ్ళీ కాసేపు రమ్మంటారు. అసలు ఎందుకో నాకేం అర్థం కావట్లేదురా. వాళ్ళేమో నిన్నొచ్చి రాకింగ్ రాకేష్ లా చేయమంటారు. ఓకే, నువ్వేమో రాకేష్ మాస్టర్ లా చేస్తావు. గ్యాప్ రాకేమొస్తుంది? ముహూర్తం ఎన్ని గంటలకి? మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు SMS చేయండి, ఎందుకంటే మీ మాటల కన్నా ముందు నాకు SMS మెసేజ్ అంటే పెట్టండి. మెసేజ్ చేస్తా. తర్వాజం 3 గంటలకి. పండు, ఏంటి నువ్వు స్కిట్ చేస్తావా? డి అయినా ఈవెంట్లైనా, శ్రీదేవి అయినా, జబర్దస్త్ అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ అందరు పారిపోతారు. అంతేనా? అంతే. 2 షెడ్యూల్ వరకు చూద్దాం, తర్వాత డిసైడ్ అవుదాం. నువ్వు సామాన్యుడు కాదురా. టీమ్
క్యాలిక్యులేటర్ ఇచ్చారు ఏంటి? దిష్టి గట్టి తగిలేదురా. దిష్టి తగిలిందా? తీసేయాలి. అంతే కదా, నేను చూసుకుంటా. రష్మి దిష్టి, ఖుష్బు గారి దిష్టి, అందరి దిష్టి నాశే. ఇదే రాసి నాది వృశ్చికం. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? యాదృచ్ఛికం, యాదృచ్ఛికం. ఇదే రాసి తులా. నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? తులా, తులా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. రాజులమ్మ జాతర. రష్మి ఏంటి హడావుడి ఏంటి? ఎందుకు పిలిచావు? అసలు ఈ రోజు ఏంటి గుర్తుందా? ఒక నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి ఇంకొక నీ లైఫ్ లోకి వస్తున్న రోజు. గుద్దుదా. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో గంటలు గంటలు నిలబడి చేసేది నువ్వు. అలాంటి కష్టపడుతున్నావు నువ్వు. కేక్ కట్ చేయాలి కానీ ఆవిడకి లీడ్ ఇస్తావేంటి నువ్వు కదా? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ జడ్జిమెంట్ లేకపోతే అసలు ఈ షోనే లేదు. కాబట్టి కేక్ మీరే కట్ చేయాలి. ఎందుకు ఆవిడకి లీడ్ ఇస్తున్నారు అనవసరంగా? ఈ కేక్ ని నేను కట్ చేయడమే కరెక్ట్. కాదు మేడం, నేనే కట్ చేస్తే బాగుంటుందేమో. ఏదైనా మా ఇంద్రజ గారే కట్ చేయాలి. 5th year anniversary కేక్ ఎవరు కట్ చేస్తారో, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు మీరు అక్కడ, మీరు మేము ఇక్కడ. బ్యాగ్ లో ఏమున్నాయి? జిలేబీలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. రేష్మికి ఇవ్వు. సరే మేడం. నేనే స్వయాన చేసుకొచ్చానని చెప్పు. సరే మేడం. నేను అక్కడి నుంచి పట్టుకొచ్చానని చెప్పు. మీరే వెళ్ళి ఇవ్వండి మేడం. హెడ్ఏక్ గా ఉంది. నిన్నంతా కారులో తిరగడం వల్ల, మీరు రోజంతా బార్ లో ఉండడం వల్ల. నిజంగా డ్రెస్ చాలా బాగుంది రేష్మి. తెచ్చాడు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నిన్ననే కర్లీ చేయించారు రింగ్ రోడ్ లాగా. డైరెక్టర్ గారు నన్ను పోవట్లేదేంటి? నీ పేరు కృతి, నా పేరు కకృతి. ఇప్పటి వరకు ఈ షోకి చాలా బ్యాండ్లు వచ్చినాయి, కానీ ఎందుకో ఈ బ్యాండ్ తో ఒక బాండ్ ఏర్పరచుకోవాలనిపించింది. ఉత్తమ రొమాంటిక్ జోడీ అవార్డ్ గోస్ టు ఈవిడేంటి పూజ హెగ్దే అనుకుంటుందా? విక్రమ్ అండ్ శ్రీవాణి గారు. అలా ఎలా ఇస్తారండి వాళ్ళకి మేము ఉండగా? అసలు ఇది చాలా అన్యాయం అండి. తెలుసాగం తీసుకొని వెళ్ళిపోండి. షోలు ఏమీ లేకపోతే మన వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉంటారో ఒకసారి చూద్దామా? ఓకే. ఈ చాలా చిల్లర నమ్దే. వర్ష ఏంట్రా ఇంత నేచురల్ గా ఉంది ఫోటో? పినీసులే చిట్టెంటుకులకి బుడగలిస్తావే. జీతం తక్కువ ఉంటుంది నాన్న, కానీ నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. ఉత్తమ అందాల భామ. మరి అసలు మామూలు స్ట్రెస్ లేదు ఇది ఇక్కడ బాబోయ్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉన్న అందం కూడా పోద్ది. ఓకే చూసుకో. నువ్వేంటి పేపరే షాక్ అయింది చూడు. అందాల భామ అవార్డ్ తీసుకోబోతున్న వ్యక్తి మా అమ్మ. నన్ను కాదు అందరిని కూడా కన్నది నాతో పాటు. మామూలుగా కనేటప్పుడు పెయిన్ ఫీల్ అవుతారు, కానీ కన్నందుకు కూడా పెయిన్ ఫీల్ అయ్యారు. నా అప్పడాల కర్రలో నాదో అవి కాలిపోతున్నాయి నాదా.
మాత్రం చాలా బాగా ఎగురుతున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. సరి సన్నిధ పని సనిత పమదనిద పమగ పమద పనిద సని గరి శంకరాభరణం. ఓల్డ్ రాగా బేస్డ్ క్లాసిక్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవి. ఈ కవిలో ఇన్ని ప్రేమ గీతాలు మెరవడానికి కారణం ఇంకో కవి అన్నమాట. కాలి అందియలు గల్లు గల్లు మన. ఏ దివిలో వెలిసిన పారిజాతము అన్న సినిమా పాటకి కీర్తన స్థాయిని కల్పించారు. విరిసిన పారిజాతము. అక్కడి వరకు ఎందుకు సస్టైన్ చేయట్లేదు? ఏ కవిలో అలా కట్ చేయకుండా ఇంకొంచెం సస్టైన్ చేస్తే బాగుంటుంది. చిన్న కథ ఎంత అందంగా చెప్పారు. పింగళి గారి పాటలన్నీ ఇలా కథలే ఉంటాయి. ఒక చిరస్మరణీయమైన గీతాలను రాశారు. అది ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంది. నువ్వే ఒక చిన్ని కృష్ణుడు అయిపోయావే, నీకోసం నువ్వే పాడుకున్నట్లు అనిపించింది. నువ్వు ఏ పాట పాడినా అది క్యూట్ గా ఉంటది. వాటి అర్థానికి భిన్నంగా చిన్నపిల్లలు ఎవరో పాడుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి గీతాంజలి ఇంకా బాగా పాడే సామర్థ్యం నీలో ఉంది నాన్న. నువ్వు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టావంటే నువ్వు అందరిని తినేస్తావు అనుకుంటున్నాను నేను. ఐ థింక్ యూ హ్యావ్ దట్ స్కిల్ సెట్. సిరిమల్లి విరిజల్లు కావే నన్నల్లు కోవే తర్వాత నన్నల్లు కోవే నా ఇల్లు నీదే. చాలా చాలా ఒక మామూలు మాట రాసి దానికి ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చారు. ఎలదేటి పాట. హర్ష, నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న స్వరం ఏమిటి? మోహన్లో నిషాదం ఎందుకు వచ్చింది? ఈ సెమీఫైనల్స్లో మొట్టమొదటిసారి ఒక జడ్జ్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది అనౌన్స్ చేస్తారు. స్థిర నిశ్చయంతో స్థితప్రజ్ఞతతో ఈ ఎలిమినేషన్స్ అనే దాన్ని నేను కండక్ట్ చేయబోతున్నాను.